హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం బ్లెండర్ సాఫ్ట్వేర్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే బ్లెండర్ వల్ల యూజ్ ఏంటో అని నా రీసెంట్ వీడియోస్లో చెప్పాను. సో మీరు ఒకవేళ మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. క్రోమ్లోకి వెళ్ళి బ్లెండర్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇదిగో నేను టైప్ చేస్తాను, డౌన్లోడ్. సో ఓకే, ఇక్కడ చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్లో ఉన్న వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఇది బ్లెండర్ ఆర్గనైజేషన్ నుండి వాళ్ళే డౌన్లోడ్ చేసుకోమని ఉంటుంది. సో దీనికి మనీ ఏం కట్టకలేదు. డౌన్లోడ్ బ్లెండర్ 2.83 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి డౌన్లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది కదా గాయస్, నేను మిస్ అయ్యాను. నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయకముందు ఇందాక బ్లూ బటన్ ఉంది కదా, ఆ బ్లూ బటన్ కింద ఇంకొక బటన్ టైప్ అవుతూ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీది ఏ సాఫ్ట్వేర్ ఏ బిట్ అని అక్కడ ఉంటుంది. మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నాది 64 బిట్, సో అందుకే నేను డౌన్లోడ్ చేస్తాను. మ్యాక్ కూడా ఉంది ఈ సాఫ్ట్వేర్, సో యూజ్ చేయండి. డౌన్లోడ్ అయితే అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. డబుల్ ట్యాప్ చేసి దాన్ని ఆ బ్లెండర్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. అది ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. బ్లెండర్ వాళ్ళది ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది కదా, ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయినాక నెక్స్ట్ అని క్లిక్ చేయమని అడుగుతుంది. ఇది మనకు కనిపిస్తుంది కదా, నాది ఒకసారి క్లిక్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఆ యాక్సెప్ట్ నొక్కే ముందు ఇది బ్లెండర్ వల్ల పాలసీ అనమాట. సో మీరు చదవాలంటే చదవండి, ఇక ఏం చదవక్కర్లేదంటే యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అని నొక్కండి. ఇక్కడ స్టేటస్ అనేది కొంతమందికి చాలా టైం తీసుకుంటుంది, కొంతమందికి తక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు కొంచెం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది, వెయిట్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటున్నట్లయితే, అదే కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఇంకో 2 నెక్స్ట్ అని క్లిక్ చేయమంటుంది. సో క్లిక్ చేయండి. నేనైతే దీన్ని అప్డేట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ ఎక్కించాను, సో కొత్త వర్షన్ అని, సో నేను ఎక్కిస్తున్నాను. మీకు ఇంకొక నెక్స్ట్ అని అడిగిద్ది. సో ఈ కంప్లీట్ అని ఉంది కదా, ఫినిష్ అని మీకు క్లిక్ చేయండి. ఇప్పుడైతే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసాం, దాన్ని ఓపెన్ చేద్దాం. అది ఓపెన్ చేయడానికి మినిమైజ్ చేద్దాం. ఇది కూడా మినిమైజ్ చేద్దాం. సో చెప్పాను కదా ఇందాక షార్ట్ కట్ అనే వచ్చేద్దని చెప్పి, ఇది కొంచెం షార్ట్ కట్ మీద క్లిక్ చేయండి. సో బ్లెండర్ మీద మనం నొక్కినప్పుడు ఆ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం వెయిట్ చేయండి. సో ఓపెన్ అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ వర్షన్ చూపిస్తుంది చూడండి, ఇది 2.83.1 వర్షన్. ఒకవేళ ఈ వీడియో చూసేపటికి మీకు ఈ వర్షన్ ఉండకపోవచ్చు, వేరే వర్షన్ ఉండొచ్చు. సో ఇది గాయస్ బ్లెండర్ వ్యూ పాయింట్ డాష్ బోర్డ్ అనమాట. దీని గురించి పూర్తి డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.